నమస్కారం అండి. నా పేరు ఇమ్రాన్ బాషా, జియాలజిస్టు. సో ఈరోజు మనము బోర్ పాయింట్ సర్వే చేయడానికి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎమిగ్నూరు దగ్గర ఒక ఏ విలేజ్ అవుతుంది, మరువని ఒక విలేజ్కి రావడం జరిగింది. అయితే సారు మనల్ని యూట్యూబ్ ద్వారా సంప్రదించి మనల్ని పిలిపించడం జరిగింది 2 సంవత్సరాల క్రితము. 2 సంవత్సరాల క్రితం మనము సార్కి 3 బోర్వెల్స్ సజెస్ట్ చేయడం జరిగింది. సో ఈ 3 బోర్వెల్స్ కూడా అక్కడ అప్లో ఒకటి ఇచ్చాము, ఆ పైపక్క. తర్వాత ఇక్కడ ఈ బోర్వెల్ ఒకటి ఇచ్చాము. సో అక్కడ కనబడుతున్న బోర్వెల్ ఒకటి ఇచ్చాము. సో 3 కూడా ఫస్ట్ బోర్వెల్ 1 ఇంచు పడ్డాయి, 300 ఫీట్. సో ఇది 200 ఫీట్లో 2.5 ఇంచ్ వాటర్ వచ్చాయి. అది థర్డ్ బోర్వెల్, అందులో ఒక 2 ఇంచెస్ ఆఫ్ వాటర్ పడ్డాయి, 200 ఓన్లీ. అయితే ఇంతకుముందు సర్వే చేసిన జియాలిస్టులు, తర్వాత వాటర్ డివైనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా ఈ 10 ఏకర్స్లో ఎక్కడే కానీ వాటర్ రావు అని చెప్పడం జరిగింది పాపం సార్కి. సారు 10 ఎకరాల పొలం పెట్టుకొని వాటర్ లేవు అంటే చుట్టూ వాటర్ ఉన్నాయి, బట్ ఈ 10 ఏకర్స్లో వాటర్ లేవన్నప్పటికీ చాలా డిసప్పాయింట్ అయిపోయినా సారు. సో అప్పుడు మనల్ని సంప్రదిస్తే మనము మన దగ్గర ఉన్నటువంటి ఈ అడ్వాన్స్ జియోఫిజికల్ ఏదైతే జర్మన్ టెక్నాలజీ లాంగ్ రేంజ్ సిస్టమ్ ద్వారా సార్కి 3 మంచి పాయింట్లు ఇవ్వడం జరిగింది. సో అవి దాదాపు గత 2.5 ఇయర్స్ నుంచి కంటిన్యూగా వాటర్ ఫ్లో రావడం జరుగుతూ ఉంది పాపం. అయితే సార్ అక్కడ చూసినట్లయితే అది 2 లక్షల వాటర్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అది. సో సార్ ఈ 10 ఏకర్స్కి హార్టికల్చర్కి ప్లాన్ చేసుకోవడానికి ముందుగా వాటర్ సోర్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి, సో అక్కడ సారు ఒక 2 లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి ఒక వాటర్ స్టోరేజ్ ట్యాంక్ని కట్టించారు. సో అయితే ఈ ఏదైతే ఈ 2.5, ఈ 2 ఇంచెస్, ఈ 1 ఇంచ్ ఆఫ్ వాటర్ ఇవన్నీ కలిపితే ఒక 5 to 6 అవుతాయి. ఇవి కాకుండా అడిషనల్గా ఇంకొక 4 ఇంచెస్ ఆఫ్ వాటర్ ఉంటే మొత్తం టోటల్ 10 ఇంచెస్ ఆఫ్ వాటర్ ఉంటే సమ్మర్లో ఎటువంటి ప్రాబ్లమాటిక్ రాకోకుండా ఉండడానికి సార్ మళ్ళీ మనకి సంప్రదించారు, రండి సార్ సర్వే చేయండి అని. అయితే మనం మళ్ళీ వచ్చి మనం ఒక 2 పాయింట్స్ మంచి పాయింట్స్ సజెస్ట్ చేయడం జరిగింది. అయితే సో ఇక్కడ చెప్పడం ఏంటంటే, రైతులకు నేను చాలా సందర్భాల్లో మీకు చెప్తూ ఉంటాను. సో దయచేసి రైతు సోదరులారా, మీ భూమిలో సర్వే చేయించుకునేటప్పుడు మంచి జియాలజిస్టులు, సో ఎవరి దగ్గర అయితే అడ్వాన్స్ టెక్నాలజీ మిషన్స్ 1 లేదా 2, 3, 4 రకరకాల మిషన్లతో చూస్తే తప్ప వాటర్ దొరికే పరిస్థితులు అయితే లేవు. సో ఈ రకరకాల డివైజ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఖచ్చితత్వం అనేది ఉంటుంది. సో ఏదో నమ్మకే వస్తే వచ్చి సర్వే చేసి డబ్బులు తీసుకుని పోవడం వల్ల ఏమవుతుందంటే రైతు సోదరులు ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది. ఒక జియాలిస్ట్ అలా చేయడం వల్ల మిగతా జియాలిస్ట్ అందరికీ అదే బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎందుకంటే అందరూ జియాలిస్టులు అదే విధంగా సర్వే చేయరు. సో ఒక్కొక్క జియాలిస్టు ఒక్కొక్క నేచర్, ఒక డిఫెన్స్ అవ్వండి, అతనికి ఉన్నటువంటి కొన్ని ఎథికల్ వాల్యూని బేస్ చేసుకొని సర్వే చేస్తారు. సో డబ్బు అనేది ఇక్కడ ప్రధానం కాదు, రైతుకి మన సక్సెస్ ఇవ్వడమే ప్రధానము. సో ఎథిక్స్ అనేది కొన్ని ఉంటాయి, ఆ విలువలతో ఉన్నటువంటి సో మనము సేవ, ఇది రైతుకి మనం ఒక సేవ చేయడం అనేది మనకు చాలా అదృష్టంగా భావించాలా. డబ్బులు వస్తాయి, డబ్బు అనేది మనం ఎక్కువ దాన్ని ఆశపడకూడదు. రైతుకి మనం ఒక బోర్ కరెక్ట్ ఇవ్వడం వల్ల ఏమైందంటే, ఈ రైతు మనకి సార్కి ఇవ్వడం వల్ల నీళ్ళే లేవని చెప్పిన పొలం